తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా నేతలు ఆర్కే రోజా, వరద కళ్యాణి, రాయన భాగ్యలక్ష్మి, కాకాణి పూజిత, హారిక, పుణ్యశీల సహా పలువురు పాల్గొని కేక్ కట్ చేశారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని మహిళా నేతలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు కూడా పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు మాజీ మంత్రి ఆర్కే రోజా. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోందని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. ప్రజల్ని తన సొంత మనుషులుగా ప్రేమించి కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి మహిళకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ల పట్టాలు ఇళ్ళు కట్టించడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే పదవులు కానీ ఆల్మోస్ట్ ఓటర్లు ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మగవాళ్ళకి అవకాశాల్లో కూడా మనకి ఈక్వల్గా అందించిన ఘనత జగనన్నకే దక్కింది. మరి అలాంటి జగనన్నని ఈరోజు మనం కూడా కులం, మతం, ప్రాంతం ఏది కూడా తేడా లేకుండా ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా, ఒక టీం వర్క్గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కూటమి ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేశామా అని మహిళలు బాధపడుతున్నారని తెలిపారు ఎమ్మెల్సీ వరద కళ్యాణి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈరోజు ఈ కూటమి పాలనలో ఎందుకు వీళ్ళకు ఓట్లు వేసామా అని ఈరోజు తలలు కొట్టుకొని బాధపడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో అయితే జగనన్న తన సొంత ఇంట్లో ఒక అన్న ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలిస్తారో అలాంటి పరిపాలన ఆ రోజు మనం చూడడం జరిగింది. ఈరోజు తీసుకుంటే నెట్ట నిలువుగా మహిళల్ని మోసం చేసిన పరిపాలనని మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు మహిళా పక్షపాత పాలన అయితే ఈరోజు మహిళా కక్షపాత పాలనని చూస్తూ ఉన్నాం. మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. 5 ఏళ్లలోనే 50 ఏళ్ల సంస్కరణలు తెచ్చారన్నారు. పార్టీలో మహిళా విభాగం కీలక పాత్రను పోషిస్తోందన్నారు. ఏదైనా సమస్య వస్తే గట్టిగా పోరాడాలి అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, దీనివల్ల జరుగుతున్న నష్టాలపై ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దేశంలో ఇంకా ఏ పార్టీలో కూడా మహిళలకు మన పార్టీ ఇచ్చినంత ప్రాధాన్యత కానీ, లేదా ప్రాధాన్యత అంటే అభిమానంగా మన అక్క చెల్లెమ్మలని అభిమానంగా చూడడం కాదు, వాళ్ళ నాయకత్వ పటిమ మీద కూడా, నాయకుల మీద అయితే ఎట్లా ఉంటుందో అంతే విశ్వాసం ఉంచిన పార్టీ కూడా ఎక్కడా ఉండదు. విత్ ఇన్ ది పార్టీ ఆర్ అవుట్ సైడ్ ది పార్టీ. అది విలక్షణమైన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎవరి ఇన్స్పిరేషన్తో అయితే ఈ పార్టీ ఆ రోజు ఏర్పాటైందో, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనసావాచా నమ్మిన నాయకుడుగా ప్రాక్టికల్గా పార్టీలో అమలు చేశారు. మనం ప్రభుత్వం లేకొచ్చాక, అధికారం లేకొచ్చాక రాష్ట్రంలో కూడా ప్రతి రంగంలో కూడా, ప్రతి యాక్టివిటీలో కూడా ఆ ప్రియారిటీ ఇచ్చాడు. అసాంఘిక శక్తుల వాటికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేయడం కానీ, లైంగిక వేధింపుల మీద కానీ, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద, ఇప్పుడు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉన్న ఇలిసిట్ లిక్కరు పల్లెల్లో ఎక్కడ చూసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంది. సామాజిక జీవితం లేదా కుటుంబాల మీద కూడా ప్రభావం పడుతుంది. మన పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది. వాటి మీద రియాక్ట్ కావడమైనా, తల్లులుగా ప్రతి దాంట్లో రియాక్ట్ కావడానికి అవకాశం ఉంది, అవసరము ఉంది. దాని పాజిటివ్ రిజల్ట్ పార్టీకి వస్తుంది రేపు మనం చేసే యాక్టివిటీ వల్ల.